హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లాటిన్ అమూల్య. ఇప్పుడు మనం అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్, బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అవర్ నేషనల్ బాడీస్ ఏంటంటున్నాయి? నేషనల్ బాడీస్ ఎన్సిఆర్టీ, ఎస్సిఆర్టీ అండ్ ఆర్సిఎం ఆర్ ప్రపోజ్డ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. అంటే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ నథింగ్ బట్ టీచింగ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ బిహేవియరిజం. ప్రవర్తనవాదాన్ని బేస్ చేసుకొని ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, ఆర్సీఎం అనేవి అకాడమిక్ స్టాండర్డ్స్ని ప్రపోజ్ చేస్తాయి అన్నమాట. అవర్ నేషనల్ బాడీస్ ఏంటి? ఎన్సీఆర్టీ ఆర్ ఎస్సీఆర్టీ ఏదో ఒకటి. ప్రపోజ్డ్ అకాడమిక్ స్టాండర్డ్స్ బేస్డ్ ఆన్ ఇవి రెండిట్లల్లో ఏది ఎన్సీఆర్టీ కానీ ఎస్సీఆర్టీ కానీ అకాడమిక్ స్టాండర్డ్స్ని ఏం చేసిందట? ప్రపోజ్ చేసిందట. దేన్ని బేస్ చేసుకుని అంటే వైగాట్స్కి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. వైగాట్స్కి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజంని బేస్ చేసుకొని ఎన్సీఆర్టీ కానీ ఎస్సీఆర్టీ కానీ మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దేర్ ఆర్ 5 అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ దోస్ ఆర్, ఫస్ట్ వన్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్, and communication, connection, and last one visualization and representation. ఆల్రెడీ 5 లైన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందే 3rd 4th కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఎం తర్వాత ఎం, సో కమ్యూనికేషన్ తర్వాత కనెక్షన్ అని గుర్తుంచుకోండి అని చెప్పడం జరిగింది. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్కి 50% వెయిటేజ్ ఉంటుంది, రీజనింగ్ అండ్ ప్రూఫ్కి 20%, కమ్యూనికేషన్కి 10, కనెక్షన్కి 10, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్కి 10, మొత్తం 100% అయితే వెయిటేజ్ ఇలా డివైడ్ చేయబడుతుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇందులో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ద వర్బల్ ప్రాబ్లమ్స్ అంటే పజిల్స్ ఆర్ graphical problems by using a formula based on single concept, it is called problem solving. అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పజిల్స్ కావచ్చు, గ్రాఫ్ కావచ్చు, ఏదైనా కూడా ఒక సింగిల్ ఫార్ములాని బేస్ చేసుకుని ఉంటే దట్ కమ్స్ అండర్ డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సాల్వ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అనుకో, దట్ డైరెక్ట్లీ కమ్స్ అండర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అట్లని కాకుండా కొంచెం వెరైటీ ఇచ్చిన అనుకో, అందులో రీజనింగ్కి సంబంధించి కావచ్చు, మనం ఆలోచిస్తాం, వేరే వేరే సబ్జెక్ట్స్కి కనెక్ట్ చేస్తాం. కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చింది అంటే డైరెక్ట్ ఒకే ఫార్ములాని బేస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే దట్ కమ్స్ అండర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ 24 and 25. ఇందులో ఒక్కటే ఆపరేషన్ జస్ట్ ప్లేస్ చేస్తే సరిపోదు. సో దట్ కమ్స్ అండర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. యూజింగ్ ఓన్లీ అడిషన్ ఈజ్ కాల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. A student went to a stationery shop. He purchased 20 books and 30 pens. Then find the total number of items he purchased. అంటే జస్ట్ యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని పర్చేస్ చేసిండో తెలుస్తాయి. సో దట్ కమ్స్ అండర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. లేకుంటే ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈస్ 10 centimeters, దెన్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ కానీ ఏరియా ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయమంటే దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ డైరెక్ట్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఓకేనా? నెక్స్ట్ రీజనింగ్ అండ్ ప్రూఫ్. సో ఇట్ ఈస్ 3 types. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ చూడండి, ఇఫ్ ద డేటా ఈజ్ సఫిషియంట్ దెన్ ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు సే ద ప్రాబ్లమ్ కెన్ బి సాల్వబుల్ ఆర్ నాట్. మనకి రీజనింగ్లో కూడా కొన్ని బిట్స్ వస్తాయంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి దీని నుండి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతామా, అప్పుడు ఏం రాస్తాం? ఎస్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ బై యూజింగ్ 3 గివెన్ స్టేట్మెంట్స్. లేదు అంటే వీ కెనాట్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ ద గివెన్ స్టేట్మెంట్స్. అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ నుండి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామా చేయమా అనేది గివెన్ డేటాని యూజ్ చేసి చెప్తాం. అంటే గివెన్ డేటా సఫిషియంట్ ఉందా ఇన్సఫిషియంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి, ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ 40 meters, దెన్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. కెన్ యూ సాల్వ్ ఇట్? జస్టిఫై యువర్ ఆన్సర్ విత్ రీజన్. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కమ్స్ అండర్ రీజనింగ్ అండ్ ప్రూఫ్. ఇప్పుడు చూడండి, లెంత్ ఒకటే ఇచ్చిండు, పెరిమీటర్ కనుక్కోమన్నాడు. కానీ మనకు రెక్టాంగిల్కి 2 మెజర్మెంట్స్ ఉంటాయి, లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. వితౌట్ బ్రెడ్త్ వి కాంట్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్, ఇజంట్ ఇట్? సో అటువంటి టైంలో మనం
కనుక్కోలేము. ఎందుకు కనుక్కోలేమంటే మనకి బ్రెడ్త్ లేదు కాబట్టి. సో, ఈ రీజన్‌ని మనం చెప్పాల్సి ఉంటది. ఇవి విత్ రీజన్స్‌తోని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కమ్స్ అండర్ రీజనింగ్ అండ్ ప్రూఫ్. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ బ్రెడ్త్ అనేది ఇవ్వలేదు కాబట్టి పెరిమీటర్ కనుక్కోవడం ఇంపాసిబుల్. సెకండ్ క్వెషన్ చూడండి. ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు ఆన్సర్ ఫర్ ఏ క్వెషన్ బేస్డ్ ఆన్ లాజిక్స్ ఇన్ ద గివెన్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఇచ్చింది 1, 1, 2, 3, 5, 8, 30, 21. నెక్స్ట్ వాట్ ఏం చేసిండు చెప్పండి. 2 నెంబర్స్ని యాడ్ చేసిండు. 0 + 1 1, 1 + 1 2, 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8, 5 + 8 13, 8 + 13 21. సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే 34 అనేది రావాలి. సో ఇవి కూడా ఏంటి రీజనింగ్ అండ్ ప్రూఫ్. ఇది ఎట్లా అంటే ముందున్న 2 నెంబర్స్ని కలిపితే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనేది ఇవన్నీ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి తెలిసిందనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా కమ్స్ అండర్ రీజనింగ్ అండ్ ప్రూఫ్. సో రీజనింగ్ అండ్ ప్రూఫ్లో ఎట్లా చేస్తారంటే స్టూడెంట్ 1, స్టూడెంట్ 2 ఒక ప్రాబ్లమ్ని ఇద్దరు స్టూడెంట్స్ ఇట్లా సాల్వ్ చేసిండు. ఎవరు కరెక్ట్ సాల్వ్ చేసిరు, ఎందుకు కరెక్ట్ అనేది మనం రీజన్ ఇవ్వాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్రెసింగ్ దే డేటా ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఇచ్చినటువంటి డేటాని ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్లోకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దట్ ఈస్ కమ్స్ అండర్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాండ్ 896 ఉందనుకో, ఏం రాయొచ్చు 8 × 100, 9 × 10 + 6 × 1. సో 896, 8 hundreds, 9 tens, 6 ones. Write the verbal statement for 2 × 3 = 6. 2 × 3 = 6 అని వర్బల్ రూపంలో రాస్తే ఎట్లా రాస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 6 అని రాస్తే ద కాస్ట్ ఆఫ్ ఏ ఐటమ్ ఈజ్ 3 rupees అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. సో మొత్తం ఎంత 2 × 3 = 6 rupees అవుతాయి. అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 and 3 ఈజ్ ఆల్సో 6 అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ వర్బల్ ఫామ్లో ఉన్నదాన్ని మనం ఎట్లయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ 4x + 3y ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అన్నప్పుడు ఏం చేస్తారు. ద సమ్ ఆఫ్ 4 times of x అండ్ 3 times of y అని చెప్తారు, అంతే కదా. అండ్ ద పిక్చర్ స్టాండ్ ఫర్ ఇదేంటి రెక్టాంగిల్. 2 students collected the sum of money is 100. ఎక్స్ప్రెస్ ఇన్ సింబాలిక్ ఫామ్ అంటే మనకు 2 students తెలియదు కాబట్టి ఒకటి x ఒకటి y అనుకుంటాం. దే కంబైన్లీ కలెక్ట్ అంటే ప్లేస్ ఎంత కలెక్ట్ చేసిరు 100. సో x + y = 100. వర్బల్ ఫామ్లో ఉంటే నోటేషన్కి రాయాలి. ఇట్లా నోటేషన్ ఆల్రెడీ ఈక్వేషన్ ఇస్తే దీన్ని వర్బల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. ద నెక్స్ట్ కనెక్షన్లో దిస్ అకాడమిక్ స్టాండర్డ్ లింక్డ్ విత్ మోర్ దాన్ వన్ కాన్సెప్ట్. ఒక కాన్సెప్ట్ కాకుండా ఒకటి కన్నా ఎక్కువ కాన్సెప్ట్తోని లింక్ అయి ఉంటుంది. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ 40 meters అండ్ బ్రెడ్త్ 30 meters. ఎంత 40 meters అండ్ బ్రెడ్త్ 30 meters. దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అరౌండ్ ఇట్. సో ఫెన్సింగ్కి కాస్ట్ కనుక్కోవాలంటే ముందు ఏం చేయాలి, మనం పెరిమీటర్ని కనుక్కోవాలి. పెరిమీటర్కి ఫార్ములా ఏంటి 2/L + B. సో 2/30 + 40 అంటే 72 = 140 meters అవుతుంది. సో కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఎంతనట 50 rupees per meter. అంటే 140 meters అంటే 140 × 15, 14 × 5 = 70, 2 zeros ఉన్నాయి కాబట్టి 7,000 rupees. అంటే ఫెన్సింగ్ని కనుక్కోవాలంటే ముందు మనకి పెరిమీటర్ని కనుక్కోవాలన్న ఐడియా రావాలి. సో ఇది ఒక టాపిక్ నుండి ఒక కాన్సెప్ట్ నుండి ఇంకో కాన్సెప్ట్కి మనం లింక్ చేస్తాం కాబట్టి దట్ కమ్స్ అండర్ కనెక్షన్. అండ్ లేదంటే ఏ స్టూడెంట్ హ్యాస్ 500 rupees. హీ వెంట్ టు ఏ స్టేషనరీ. హీ పర్చేస్డ్ 20 books, ఈచ్ 1 for 15 rupees. ఎంతనంటే ఒక్కొక్కటి 15 rupees అట. హీ పర్చేసెస్ 10 pens అండ్ ఈచ్ వన్ ఈజ్ 5 rupees. హౌ మచ్ మనీ విల్ హ్యావ్ ద స్టూడెంట్ అని అడిగిండు. ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్గా స్టూడెంట్ దగ్గర ఎన్ని ఉన్నాయి 500 ఉన్నాయి. 20 books ఉన్నాడు, ఒక్కొక్కదానికి 15 rupees. 15 × 20 అంటే 300 rupees. 10 pens ఉన్నాడు, ఒక్కొక్కదానికి 5 rupees అంటే 10 × 5 = 50. అంటే మొత్తం 350 rupeesని ఖర్చు చేసిండు. అవునా, ఎక్స్పెండిచర్ 350. కానీ అతని దగ్గర మొత్తం 500 ఉన్నాయి. సో ఇందులో నుండి 350 తీసేస్తే ద రిమైనింగ్ మనీ ఈజ్ 150 rupees విత్ హిమ్. దాంతో పాటు ఇంకెన్ని రూపీస్ ఉన్నాయంటే 150 rupees ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇన్ ఏ క్లాస్ దెర్ ఆర్ 60 students. ఒక 60 మంది ఉన్నారు అనుకుందాం. అవుట్ ఆఫ్ 60 20 students ఆర్ గర్ల్స్. దెన్ ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ బాయ్స్.
సో 20 గర్ల్స్ ఉన్నారనుకో, మొత్తం స్టూడెంట్లకి వెళ్ళి గర్ల్స్ని తీసేస్తే మిగిలింది ఎవరు? బాయ్స్. సో బాయ్స్ పర్సంటేజ్ ఎంత అంట? బాయ్స్ పర్సంటేజ్ అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ బై టోటల్ నెంబర్ ఇంటూ 100. 0 0 2 2 2 3 ఇది 33.33 అంటే దాదాపు ఒక 66.6% ఎవరు ఉన్నారు? బాయ్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంటి కనెక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. The last concept, visualizations and representation. If the data can be represented in the form of data ఇట్లా గ్రాఫ్స్ రూపంలో కావచ్చు, టేబుల్స్ రూపంలో కావచ్చు, పిక్చర్స్ రూపంలో కావచ్చు, అండ్ 3D డయాగ్రామ్స్ రూపంలో కానీ రిప్రజెంట్ చేస్తే దట్ కమ్స్ అండర్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ రిప్రజెంట్ 10+8 ఆన్ నెంబర్ లైన్ అంటే ఆన్సర్ 18 వస్తుందని తెలుసు. ఫస్ట్ ఏం చేస్తాం? నెంబర్ లైన్ తీసుకుంటాం, 0 1 2 3 అట్లా తీసుకుంటాం. ఫస్ట్ 0 నుండి డైరెక్ట్ 10కి వెళ్తాం, ఎందుకంటే ఫస్ట్ నెంబర్ 10 కాబట్టి. నెక్స్ట్ 8 స్టెప్స్ వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఎక్కడికి వస్తుంది? 18కి వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి దిస్ కమ్స్ అండర్ విజువలైజేషన్స్ అండ్ రిప్రజెంటేషన్. ఓకేనా? అట్లనే మనం మల్టిప్లికేషన్ రిప్రజెంట్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ డ్రా ఏ సర్కిల్ విత్ రేడియస్ 2 సెంటీమీటర్స్ అని అనుకో, 2 సెంటీమీటర్ రేడియస్ తీసుకొని దాంతో ఒక ఆర్క్ ఫుల్ లెంత్ ఆర్క్ డ్రా చేస్తే సర్కిల్ వస్తుంది ఒక పాయింట్ నుండి. పాయింట్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్. సో ఇదేంటి? డ్రా చేసినాం కాబట్టి దిస్ కమ్స్ అండర్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. అండ్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ట్రయాంగిల్ అని ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకో, కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ కావచ్చు, కోఆర్డినేటర్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకి విజువలైజేషన్స్ అండ్ రిప్రజెంటేషన్ కిందకే వస్తుంది. ఇంకా కొన్ని నెంబర్స్ ఇచ్చేసి రైట్ ద నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ అని కానీ అడిగినప్పుడు కూడా ఇది రిప్రజెంటేషన్ కిందకి వస్తుంది, ఎందుకంటే నెంబర్స్లో మనం లైన్గా ఆర్డర్గా పెడుతున్నాం కాబట్టి. అండ్ ఆల్సో రేషనల్ నెంబర్స్ని కూడా నెంబర్ లైన్ మీద రిప్రజెంటేషన్ చేయడం కూడా విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ కిందకే వస్తుంది. సో దీస్ ఆర్ ద 5 అకాడమిక్ స్టాండర్డ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియోతో మనకి సెకండ్ చాప్టర్ వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ క్లాస్లో వీటికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అన్ని పెడతాను, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.